రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే ఎక్కడ వర్గ విభేదాలు రావని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. వైసీపీ హయాంలో రైతులు ఎన్నో విధాల ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని పర్యటనలు చేసినా ప్రజల మద్దతు ఉండదని అంటున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫేస్ టు ఫేస్. కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజా బరిలో దిగారు. ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనిపై విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉన్నారు. ఆలపాటి రాజా, ఇప్పటికీ వైసీపీ ఇప్పటికీ ఎన్నికలకు దూరంగా ఉంది, కానీ ఎక్కువగా మీరు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అంటే మీరు అంతర్మతనం ఉందా ఈ గెలుపు విషయమే? దీంట్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నాయకత్వం నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎన్నికలు అంటే ఎన్నికల్లాగానే జరపాలనేది నా నిర్ణయం, నా ఆలోచన. అది చిన్న పెద్ద అనేది కాకుండా చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. ఊరినే చెప్పలే శాస్త్రం. ఏదైనా సరే ఎన్నికల్లో నువ్వు తలపడాలన్నప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని, ప్రభుత్వ పరంగా మొట్టమొదటిగా ఎన్డీఏ అభ్యర్థిగా నేను పోటీ చేసేటప్పుడు మొట్టమొదటి ఎన్నికలు ఈ పట్టభద్రుల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మనం ఏం చేయాలనుకున్నది, ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందనేది, గత ప్రభుత్వ వాసనలు అంటే గత ప్రభుత్వం యొక్క పార్టీ మేము ఎన్నికలను బహిష్కరించడం అంటే ఏంటో అనేది నాకైతే అర్థం కాలేదు. ఎన్నికలను ఎందుకు బహిష్కరిస్తున్నారు, అసెంబ్లీని ఎందుకు బహిష్కరిస్తున్నారు, ఎందుకు ఓన్లీ బయటే మాట్లాడుతున్నారు అనేదానికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. అయితే ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మణరావు గతంలో 2 సార్లు పోటీ చేస్తున్నారు. వారు మరలా పోటీ చేస్తున్న సందర్భంలో నేను కొత్తగా ఈ యొక్క శాసనమండలి అభ్యర్థిగా కొత్తగా నేను రావటం. ఇప్పటికి చూసుకున్నట్టయితే దాదాపు మాజీ మంత్రిగా పనిచేసిన ఆలపాటి రాజా ఇప్పటికే కొత్తగా వస్తున్నాడు తెర మీదకి. తనకు ఒక ఏ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే మాత్రం వర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆలపాటి రాజాని గెలిపిస్తే మాత్రం మా మీద పెత్తనం చెలాయిస్తాడనేది కొంతమందిలో కూడా సంశయం నిలబడింది. వాళ్ళందరికీ ఏం చెప్తారు ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన? ఎమ్మెల్యేలకి సంశయం ఉందో లేదు, కానీ 6th లైవ్కి మాత్రం సంశయం ఉంది. ఏంటి ఎమ్మెల్యేల పని కానీ ఎమ్మెల్సీల పని కానీ దానికి ఎక్కడ లింక్ ఉండదు. ఏంటి నేను పనిచేసేది శాసన మండలిలో, నా పని చాలా లిమిటెడ్ పని. శాసనసభ్యులు విస్తృతమైనటువంటి అధికారాలు, విస్తృతమైనటువంటి వాళ్ళకి అవకాశాలు, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళే రాజులు. అంతేగాని ఇక్కడ నా పరిధి, నా ఆలోచన, నాకున్నటువంటి సంబంధాలు నాకు పనికొచ్చే విధంగా ఉండాలి తప్పితే పార్టీకి అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. కానీ ఏ వర్గం వల్ల ఎవరన్నా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ముందర చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. అంతేగాని పార్టీకి నష్టం కలిగించే విధంగా నేను ఈ పార్టీలో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. పార్టీ అనాదిగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి. అంటే ఫైనల్గా చూసుకున్నట్టు మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జనవరి నుంచి బయటకు వస్తున్నాను, అక్కడే బస్ చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతాను, ఈ కూటమి ప్రభుత్వ విధానాలను మాత్రం ఎండగడతానని చెప్పేసి ప్రజాక్షేత్రంలో అంటున్నారు. దీనిపై మీరేమంటారు? చాలా బాధాకరం ఏంటంటే అతను ఇంట్లో ఉండలేకపోతున్నాడు, బయట ఉండలేకపోతున్నాడు, రోడ్డు మీద ఉంటానంటున్నాడు. అతని పరిస్థితి దేనికోసం రోడ్డు మీద ఉంటున్నాడు అంటే తన కోసమే. మళ్ళీ ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎందుకు అరెస్ట్ చేస్తారో, ప్రజల్లో ఉంటే అదిగో ఏదో సంపత్తి సంపాదించాలని చెప్పి మసిపూసి మారేడికాయ చేయటానికి, గుడ్డగాల్చి అవతలాడిన ఎత్తి మీద వేయడానికి సిద్ధంగా ఉండి నిండా ముని నడిచాలి ఏందనుకొని చేసిన తప్పులకి ఇంకేం చేయగలడో చేస్తాడో చేయడో తెలియదు. కానీ అటు ఆకాశం వెంట చూసుకోవాల్సిన పరిస్థితి. రోజు ఇంట్లో కూర్చుంటే ఆకాశం కనపడుతుంది కదా, రోడ్డు మీదకి వచ్చి ఆకాశం వెంట చూసుకుంటే కానీ ఏదైనా మరి ముక్తి మోక్షం కలిగిద్దామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈయన ప్రజల్ని ఈ రోజున ఏంటో చైతన్యపరుస్తానన్నాడు. ఏం చైతన్యపరుస్తాడు అసలు? అతను చైతన్యపరచుకోమనండి, అతను నిజం చెప్పడం నేర్చుకోమనండి. అతనికి పెద్ద శాపం ఉంది.
ఎప్పుడన్నా నిజం చెప్తే 1000 ముక్కలు అవుతుందనే శాపం ఉందంట. అందుకని ఎప్పుడు నిజం చెప్పడు జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం మాజీ మంత్రి ఆలపాటి రాజా చెబుతున్న పరిస్థితి మాత్రం రానున్న ఎన్నికల్లో మాత్రం విజయం సాధిస్తానని చెప్తున్నారు. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మాత్రం నిరుద్యోగులకు అండదండగా కూటమి ప్రభుత్వం ఉంటుంది అని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరాస్వామి, స్వతంత్ర టీవీ, గుంటూరు.